వస్త్ర పరిశ్రమపై సెస్ పాలకవర్గం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత కార్మికులు ఆందోళన చేపట్టారు. కనెక్షన్ తొలగించడంతో వస్త్ర వ్యాపారులు ఆసాములు ఉపాధి కోల్పోతున్నారన్నారు. ఇటీవలే చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సమస్యను తెలుపుగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. సంబంధిత మంత్రి చెప్పినా వినకుండా సెస్ పాలకవర్గం సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ ఉండకూడదనే ఉద్దేశంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. బకాయిలను తొందరలోనే చెల్లిస్తామని సీఎం, డిప్యూటీ సీఎం చెప్పినప్పటికీ సెస్ పాలకవర్గం ఆ విషయాన్ని పెడచెవిన పెట్టిందని ఫైర్ అయ్యారు. 6 మాసాల్లో వస్త్ర పరిశ్రమకు సంబంధించిన కనెక్షన్లను 4 సార్లు కట్ చేశారని మండిపడ్డారు. తొలగించిన కనెక్షన్లను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు, అట్లాగే ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు సిరిసిల్లాలోనే పెద్ద ఎత్తున సమావేశం జరిపి ఆ సమావేశంలో ఈ తెలంగాణ రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ సమస్యను విన్నవిస్తే వారు సెస్ అధికారులు తాపకు ఇట్లా పవర్లూమ్ వస్త్రపరకు సంబంధించిన యూనిట్లకు సంబంధించిన కరెంట్ కట్ చేయడం వల్ల మరి పవర్లూమ్ కార్మికులు ఉపాధి కోల్పోవడం జరుగుతూ ఉంది. మరి ఈ మధ్యకాలంలో అనేక సందర్భాలలో ఈ రకంగా చేయడం వల్ల ఒక రోజుకు పనిచేసుకున్న కార్మికుని రోజుకు 400-500 రూపాయల వేతనం కోల్పోయే పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈ రకంగా మరి ఎందుకు చేస్తున్నారో సెస్ అధికారులు ఒకసారి ఆలోచించాలి. మరి ఇప్పటికే మరి దీని యజమానులు వాళ్ళు వాడుకున్న బిల్లును గతంలో వాళ్ళు కట్టి ఉన్నారు. మరి గత 10-15 ఏళ్ల సంది మరి వాళ్ళు ఇచ్చిన కనెక్షన్లే వాళ్ళ ఆమోదంతో వీళ్ళు ఇక్కడ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని రకాల వాళ్ళకి తెలిసి ఉండి అన్ని రకాలు జరుగుతున్నప్పటికీ కూడా